అక్షరాస్యత అనేది ఎందుకు వెళ్ళాక మనం డిస్కస్ చేసినట్టు లేడీస్ని ఎందుకు తీసుకోరు? ఎందుకంటే మనకు అక్షరాస్యత శాతం తక్కువ ఉంది. దేశ సగటు తీసుకుంటే 65% ఉంటే మన రాష్ట్రానికిలో తీసుకుంటే దేశ సగటు కంటే మనకు తక్కువ ఉంది. తక్కువతో పాటు ఏంటంటే మొత్తం దేశంలో 36 రాష్ట్రాలు ఉంటే మనది 32వ స్థానంలో ఉంది. దాంట్లో పురుషులలో తీసుకుంటే 75% ఉంటే స్త్రీలలో 55% ఉంది. ఆ గ్యాప్ అనేది 20% చాలా ఎక్కువ. దానివల్ల కేవలం సంఘంలో ఉన్న వాళ్ళనే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ విడత మరి ఉంటుండొచ్చు 2026-27 వరకు ఇది అందరూ అక్షరాస్యులుగా కావాలనేది ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. మనకి ఇక్కడ అవును సార్, సంఘాలలో ఉన్న వాళ్ళకే కనుక 60 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది, వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత అయితే వద్దన్నా జర అటో ఇటో ముందు వెనుకో తీసేస్తారు, కోడల్లో విడన వల్ల పెట్టి తీసేస్తారు కనుక అది నడుస్తుంటుంది. అందుకే మనం ముందు చెప్పుకున్నట్టు 60 అనుకుంటున్నాను. కనుక ప్రొడక్టివిటీ ఏజ్ దాటిపోతుంది కనుక అక్కడ అంతవరకు లిమిట్ ఉంది, కరెక్ట్ చెప్పకుండా. కాకపోతే జాతీయ ప్రభుత్వం ఉద్దేశం ప్రకారం ఏంటంటే దేశ ప్రజలు మొత్తం అందరూ అక్షరాస్యులు కావాలని. కాకపోతే మన దగ్గర గ్యాప్ ఎక్కువ ఉంది కనుక మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మహిళలని టార్గెట్ చేయడానికి కారణం అన్నట్టు. వాళ్ళకు వస్తే వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు చెప్తే ఎట్లాగూ పురుషులు వింటారు కనుక వాళ్ళకు తప్పదు, అప్పుడు తప్పకుండా నేర్చుకుంటారు. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న స్పార్క్ కావాలి, నేను నేర్చుకోవాలి అనే ఆలోచన రావాలి. ఏదైనా ఇప్పుడు మొత్తం ఏది అంటే కూడా గుర్తుపట్ట రానోళ్ళు సెల్ ఫోన్ వాడతారు, యూట్యూబ్ ఏది ఏం కావాలన్నా కూడా అది మనకు ఇంతకుముందు మనం టీచర్లు నేర్చుకున్న ఏఐ కింద దాన్ని వచ్చి మాట్లాడితే అదే చెప్తుంది. ఇంకొన్ని రోజులు అయితే అది తెలుగులోనే వస్తుంది. ఆ విధంగా ప్రాంతీయ భాషలకు వస్తూ ఉన్నది కనుక అందరూ నేర్చుకోగలుగుతారు, అది మాత్రం గ్యారంటీ. మీరు చెప్పాల్సింది అందరికి వస్తుంది. మీరు చేసే పని కూడా మీకు ఫస్ట్ అయితే రాదుగా, పోయి ఆడ చాలామంది చేస్తారు, ఒడ్లు జోకిస్తుంటారు, అవన్నీ చేస్తుంటారు, అంత దుమ్ములు అంత కష్టపడి చేస్తారు కదా. అయితే ఫస్ట్ అయితే మనకు ఉండదు కదా, మనం ఇంటికాడ ఇంట్లో పని కాదు కదా, నేర్చుకున్నది ఏదైనా నేర్చుకున్నదానే పర్ఫెక్ట్గా చేసుకొని ఇంకోళ్ళు చెప్పే స్థాయికి మనం ఎదుగుతాం. అదేవిధంగా చేయాలని కోరుకుంటూ ప్రోగ్రాం డిజైన్ చేశారు. మహాత్మా గాంధీ గారు చెప్పింది నిరక్షరాస్యత దేశానికి కలంకం, దీన్ని వెంటనే నిర్మూలించి తీరాలని చెప్పింది. ఇప్పుడు స్వాతంత్రం రాకముందు చెప్పింది ఉండొద్దు. అప్పటికి మనకు 1951 మనకు 11% ఉన్నది అక్షరాస్యత. పెంచుకుంటూ వస్తున్న చాలా పెద్ద దేశం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే మనకు మతాచారాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. దానివల్ల చాలా లేట్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా ఎందుకు ఇంకా ఇంత గ్యాప్ ఉన్నది అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది 5 సంవత్సరాల ప్రోగ్రాం. నెక్స్ట్ ఇయర్కి అయిపోతుంది, 2026-27లో అయిపోవాలి, కంప్లీట్ కావాలి. 2030 వరకు ప్రపంచంలో ఎవ్వరు కూడా నిరక్షరాస్యులు ఉండకూడదు అని చెప్పి యుఎన్ఓ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు తీర్మానం చేశారు. దాని ప్రకారంగా అన్ని దేశాలు పాటించాలి కనుక ఈ విధంగా వచ్చింది. అక్షరాస్యత ఏం అవసరం? మనం దైనందిక జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్ని విషయాలు మన పిల్లల్ని కూడా ఏమన్నా అడిగితే ఇది కూడా రాదా అంటారు. దానికి కూడా ఫోన్లో చాలా మనమే నేర్చుకుంటాం. అంటే మన తోటి వాళ్ళని కానీ ఎవరినన్నా అడిగి తెలుసుకుంటాం. పిల్లల్ని అడగాలంటే అది ఏదో మాట అంటే చూపుమంటుంది. ఆ ఒక్క పాయింట్ తీసుకొనే మహిళలను తీసుకొని నేర్పియాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిర్రు. ఇక్కడ కొన్ని ఆలోచించాలి, ఏం జరుగుతుంది మనకి ఇక్కడ అనేది. చదవడం వల్ల ఏం జరుగుతుంది? ఒకటి నేర్చుకోవడం వల్ల, ఇప్పుడు చదవడం కాదు నేర్చుకోవడమే అనుకున్నాం. నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం తెలుసు, నాకు వస్తుంది అనేది వస్తుంది. ఆత్మగౌరవం అంటే ఈమెకు వస్తుంది అనే ఎదురోళ్ళు గుర్తించాలి. ఎదుటి వ్యక్తి వీళ్ళకి ఈ పని వస్తుంది లేదా ఇది చదువు వస్తుంది అని గుర్తిస్తే వాళ్ళు కొద్దిగా గౌరవం ఇస్తారు. మీరు కూడా చూస్తుంటారు కదా, మీరు ఏ పని చేయకుండా ఇంటికాడ అంటే కూలి పని పోయేటోళ్ళకు పని చేయకుండా అయితే ఎవరు ఉండరు, ఏదో ఒక పని చేస్తారు. ఏదైనా ఇట్లే ఇప్పుడు అని ఆశా వర్కర్ కానీ అంగన్వాడీ ఏదైనా చిన్న పని చేసేటోళ్ళకి ఆ గౌరవం చాలా తేడా ఉంటుంది. దానికోసం ఆలోచన పరిధి. ఇప్పుడు ఏదైనా పని చేసేటోళ్ళు ఏదైనా చెప్పారు, ఇది ఫ్రీ ఆఫర్ ఇస్తారు, ఇది క్లిక్ చేస్తే 10,000 వస్తాయి, ఇంటికాడ ఉంటే అది ఇట్లా కాదురా అని మీరు చెప్పగలుగుతారు. కానీ చదువు లేని వాళ్ళ ఆలోచన ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అవసరం తీరుతుందా, అది వస్తే దాన్ని వస్తే అది వస్తుంది, పైసలు వస్తే నా అవసరం తీరుతుంది అనుకుంటారు. కానీ పైసలు పోతే అని ఆలోచన ఉండదు. ఆ విధంగా ఆలోచన చిన్న చిన్న పనులు ఇతరుల మీద ఆధారపడనక్కర్లేదు. అంటే పిల్లల మీద లేదా తోటల మీద ఇంట్లో మీద ఆధారపడుకుని మన పని మనమే చేసుకుంటాం. ఇప్పుడు చాలామందికి ఇంట్లో ఎక్కువ జెంట్స్ కూడా స్కూటీస్ ఉంటాయి.
కానీ మీకు నడపరాకపోతే ఉండి లాభం లేదు. మీకు కూడా నడిపొస్తే చిన్న పనులకి ఏంది, మీకు ఇష్టం వచ్చింది మీరే పోయి కొనుక్కొని రావచ్చు, బతలాడాల్సిన అవసరం ఉండదు. అలాంటి నేర్చుకోవాలి చాలా. బస్సు మీద బోర్డు మీద ఏం రాస్తారని ఎవరైనా అడగాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. హైదరాబాద్ పోతే ఈ బస్సు ఎటు పోతుంది అడగాలనిపిస్తుంది, అడగబుద్ధి కాదు. నాకు కూడా తెలియదుగా నెంబర్లు ఏ బస్సు ఎటు పోతుంది ఏం తెలియదు. ఏమన్నట్టు ఇప్పుడు కొత్తగా గూగుల్లో కొట్టి చూసుకుందాం అనిపిస్తుంది, కానీ ఏం చేస్తుంది అడగాలి. అడిగితేనే తొందర తెలుస్తుంది, గూగుల్లో తప్పు చెప్పొచ్చు. ఆ విధంగా అలాంటి పరిస్థితి రావద్దు అంటే అది నెంబర్స్ కనుక మనకు తెలియదు, మనం ఉన్న పేర్లు చదువుకుంటే ఏది ఎక్కడ పోతుందో తెలుసు. ఇప్పుడు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒల్గొండలో పెద్ద బస్సులు తిరుగుతున్నాయి, కరెంటు బస్సులు తిరుగుతున్నాయా, ఆ బస్సులు చూస్తే ఆధార్ కార్డు చెల్లదు అనిపిస్తుంది, కానీ ఏడు రాసి పెట్టి చెల్తుందని నెంబర్ కింద రాసి పెట్టండి. అందరు మీద చూస్తారు, ఆడ చూస్తారు, అట్లా కూడా సీట్లు ఖాళీ ఉంటుంది, ఎందుకంటే కొందరు ఎక్కలేరు. అది చదువు గొప్పతనం, అది ఏడో ఒక దగ్గర ఉంటుంది. చూస్తున్నా రోడ్డు మీద చూస్తున్నావు కదా, అంటే ఏదో ఒక దగ్గర ఉంటుంది. ఆ ఒక్కటి కనిపెట్టగలిగేది మన తెలివి, ఆలోచన పరిధి పెరుగుతుంది చదువుతోటి. మన లెక్కలు మనమే రాసుకుంటాం. అంటే ఒకవేళ కూలికి పోయేటోళ్ళైనా కూలికి పోతే ఎవరైనా తీయాలి, వాళ్ళ లెక్కలు నోట్ లెక్కలు చాలా బాగుంటాయి. కానీ ఎప్పుడో ఓసారి ఇంటికాడ పరిస్థితులు బాగాలేకనైనా గొడవలు అవి అయినా కొద్దిగా డిస్టర్బ్ అయి మర్చిపోతే పేపర్ మీద ఉంటే అది వేరే ఉంటుంది. అవునంటే నీకు ఆల్రెడీ ఇచ్చేసినా అంటే ఎవరు సాక్ష్యం ఉండదు, అది ఇబ్బంది అవుతుంది. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. బ్యాంకు వెళ్ళినప్పుడు బోర్డులు చదవగలరు, ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు ఏ పేపర్లు ఇస్తారు, అవి ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రం కానీ తెలుగులో ఉంటుంది, అవి మనం చదవగలగాలి. వాళ్ళని చదవగలిగేటట్టు చేయాలి చిన్న చిన్నవి. ఎందుకంటే ఉండేది సంఘంలా, లీడరు వాళ్ళు కొద్దిగా లేటుగా వచ్చాడు గడగుసోపో సార్ దగ్గర గడగుసోపో అంటే లోపలి పోవడానికి కూడా భయపడి బయటనే ఉంటారు చాలామంది, మీరు చూస్తుంటారు కదా. ఆ భయం ఉండకుండా అవుతుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది చదువుకుంటే అని చెప్పడం. ఇంకా మన ఫారాలు మనం నింపుకోగలగామంటే గవర్నమెంట్ ఆశించేది ఏంటంటే మీ ఫామ్స్ మేము నింపుకోగలగాలి. ఏ ఫామ్లో అయినా ఒక సైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంకో సైడ్ తెలుగులో ఉంటుంది. కొన్ని నేషనల్ బ్యాంకులు అంటే హిందీలో ఉంటుండదు, తెలుగు ఇంగ్లీష్ పక్క తెలుగు ఉంటుంది. అది చదివి నింపుకోగలగాలి. కొన్ని అయితే తెలుస్తుంది, ఈ డబ్బు ఉందంటే దీంట్లో పైసలు రాయాలి, ఇక్కడ సంతకం పెట్టాలని తెలుస్తుంది. వాడుతుంటే ఏం చేస్తారు, అందరూ ఏం చేస్తారంటే మనం ఏం చదువుకున్నాం కనుక మనకు అక్షరాలు వస్తాయి కనుక అక్షరాలతో చదువుతాం. వాళ్ళు ఏం చదువుతారంటే ఆడ ఉన్న ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎంతలా ఉంది, ఏ కలర్లో ఉంది, ఎట్లా ఉంది అని గుర్తుపడతారు. గ్రాఫికల్ రీడింగ్ అంటారు, చిన్నపిల్లలు బాగా చేస్తారు. బొమ్మ చూసి టైగర్ అంటారు, అన్నీ చెప్తారు, స్పెల్లింగ్ అయితే రాదు. ఆ విధంగా ఉంటుంది. మనం కూడా చాలా నేర్చుకుంటాం. ఇప్పుడు దాదాపు అన్ని యాడ్స్ చూస్తాం, యాడ్ ఇట్లా కనబడంగా చెప్తాం, కానీ యాడ్ మీద ఉన్న అది స్ప్రైటా థమ్స్అపా దాని స్పెల్లింగ్ అంటే రాదు, తక్కువ రాదు. చదువుకున్నాం కనుక మనం రాయగలుగుతాం, వాళ్ళు చేయలేరు. అది గ్రాఫికల్ రీడింగ్ ఉంటుంది. ఆ విధంగా కూడా తెలుసుకుంటారు. మోసం దాగా తెలుసుకోవడానికంటే ఎవరైనా ఏటీఎం కార్డులు అవి తీసుకుంటారు అనే ఆలోచన మీకు ఫోన్లలో కానీ దానికి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మీరు ఎవరికి పిన్ చెప్పొద్దు అది చెప్పొద్దు చెప్తుంటారు. పిన్ అంటే ఏదో తెలియాలి కదా, ఫస్ట్ ఇదో నెంబర్ ఒత్తు అది అంటే ఆ కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఎవరికి ఇయ్యరు. అది ఉంటే మనకు డబ్బులు ఉన్నోనికి ఎంతైనా తక్కువనే అనిపిస్తుంది, లేనోనికి ఇప్పుడు మనలాంటి వాళ్ళకంటే కూలినాలు చేసేటోనికి 500 1000 ఆ గ్యాస్ పైసలు 40 పైసల కోసం 40 రూపాయలకు వస్తాయి కదా, గ్యాస్ వస్తుంది కదా, దానికోసం చాలా తనలాడతారు. పడ్డాయా అని రోజు పనులు పెట్టుకొని పోదు. ఆ డబ్బుల విలువ అనేది లేనోనికి బాగా తెలుస్తుంది. అవి తెలుసుకోవడానికి, ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఏంటంటే ఏ టాబ్లెట్లు ఎట్లా వేసుకోవాలి ఏం సంగతి అలా రాస్తాడు. ఇప్పుడు దాదాపు అందరూ ఏం చేస్తారంటే పర్మనెంట్ మార్కర్ పెట్టి టాబ్లెట్స్ వెనక రాసిస్తారు, మర్చిపోతారని. ఖచ్చితంగా ప్రతి ఒక్క మెడికల్ షాప్ వాళ్ళు రాసిస్తారు. ఎక్కువ మెడికల్ షాప్ డాక్టర్ల దగ్గర ఉంటాయి కనుక వాళ్ళు ఖచ్చితంగా రాదు. మళ్ళీ డాక్టర్ దగ్గర పోవద్దు, మళ్ళీ పోయినామంటే లైన్ పోతుంది, లేట్ అవుతుంది అని. వాళ్ళ సౌకర్యం మన సౌకర్యం మనకు ఉపయోగపడుతుంది. అది కూడా చదవరావాలిగా, ఆయన రాస్తాడు ఇది రాత్రి అని, అది తెలవాలి. ఆ విధంగా తెలుసుకోవడానికి ఉంటుంది. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకోవడానికంటే ఊళ్ళలో ఏం జరుగుతుంది, ఇక కడుతురు ఒకటి, ఏదన్నా ఒకటి కమ్యూనిటీ హాల్ గాడ కడుతురు అంటే చదువుకుంటే కొద్దిగా ఆలోచన ఏంటంటే గీడ కట్టేది కాడ వేరే కాడ కడితే బాగుంటుంది, లేకపోతే ఇది ఏమైనా అడ్డం వస్తుంది దీనికి, అలాంటి ఆలోచనలు వస్తాయి. మనం కూడా సలహాలు ఇచ్చే స్థితికి వస్తాం చదువుకుంటే అని చెప్పడానికి. పరిసరాలు సమాజం పట్ల అవగాహన అంటే ఊళ్ళో ఏదైనా గుంటలు ఉన్నాయా, రోడ్ కాడ ఏమైనా ఉన్నాయి, ఎవడన్నా ఇప్పుడు మామూలుగా అనిపిస్తుంది అంటే ఊరు బోర్డు కనబడతలేదు, లేకపోతే ఆడ బావి ఉంది, కంప చెట్లు ఉన్నాయి, ఎవరైనా కొట్టేస్తే బాగుండు అనే ఆలోచన వస్తుంది. మనం కొట్టేయకుండా ఎవరికైనా చెప్తే బాగుంటుంది. సర్పంచ్ వార్డు మెంబర్ ఎవరైనా ఉంటే గయాన జేపీఆర్ భయ అని చెప్పే అంత ధైర్యం ఆత్మవిశ్వాసం చదువుకుంటే వస్తుంది అని చెప్పడం. చదువుకున్న వారి ముందు మనకు చిన్నతనం ఉండదు, ఇది అసలైన అన్నట్టు. ఇలా రాదు అనే ఆలోచన అవతల వాళ్ళకి రావద్దు. వీళ్ళకు కూడా తెలివి ఉంది కొందరు అంటే చూసినావు ఇలా జోలికి పోవద్దురా అని. ఆ విధంగా
ఉంటుంది అన్నాడు. మనకి ఏమంటారు, ఏతిరిచ్చేటోళ్ళు ఉండరు అన్నట్టుగా. ఇంకా ఆదాయాన్ని పెంచుకునే దారులు తెలుస్తాయని ఇప్పుడు మామూలుగా మా పిల్లలు కూడా ఏం చెప్తా అంటే, పిల్లలు రండి అట ఇలా వెనకకి మేడం అట్లా అండి అక్కడ. ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తారంటే రకరకాల పనులు చేసుకుంటారు, రకరకాల పనులు చేసుకుని పోతారు. గొర్రెల కాపాలు ఉండేది వెళ్ళకుండా ఎక్కువ గొర్రెలు ఉంటారు. ఏం చేస్తావురా అంటే అది సపోర్ట్ చేయడు. ఏం చేస్తారు, బాగా చదువుకుంటే ఆ గొర్రెల్నే ఒక పరిశ్రమ లెవెల్లో, ఒక పెద్ద పరిశ్రమ లెవెల్లో, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే లెవెల్లో పెంచుకోవచ్చు. చదువు వస్తే చాలామంది నేర్చుకుంటారు. చదువు రానోళ్ళు కూడా వాట్సాప్లో ఫోటోలు పెట్టి చేసి పూల వ్యాపారులు కానీ లేకపోతే పందిర్లు వేసేటోళ్ళు కానీ, ఏం చూస్తున్నాం మనం ఆ దగ్గర పోతున్నామా, ఓరో దగ్గర నెంబర్ తీసుకుంటాం, పెళ్ళిళ్ళు అయితే నెంబర్ తీసుకుంటే ఫోన్ చేస్తే ఫోటోలు పెట్టామంటే అంత ఆల్బమ్ ఫోటోలు పెడితే సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఆయన పెడితే ఆయన చూసుకోగలగాలి, దానికి ఎన్ని పూలు పడతాయి, ఎంత రేట్ అవుతుంది, అంతా దాంట్లోనే అయిపోతుంది. అంత ఈజీ అయిపోయింది. ఈజీ అంటే మనకు టైం లేదు, అందరూ పని చేస్తున్నాం కనుక. ఆ కాలంలో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, 56 మంది ఉన్నాం. ఆ కాలంలో ఇంతమంది ఒక 10 కుటుంబాల్లో 6-7 కుటుంబాలు ఉండే, ఇప్పుడు మనిషికి ఒక కుటుంబం. దానివల్ల ఏంటంటే పనులు పెరిగినాయి. ఒక పని ఉంది, ఒకటి ఇంట్లో పెళ్ళి అయిందంటే అన్నీ వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు లేకపోతే ఎవరన్నా ఉన్నారని, తమ్ముళ్ళు ఉన్నారంటే ఏమైనా సంసారం ఎవరులా వాడుండే, అలా పనులు జాబులు వదిలిపెట్టుకొని రాలేరు కదా. అందుకే టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసుకోవాలి. దీంట్లో మనకు టెక్నాలజీ కూడా ఎట్లా వాడుకోవాలనేది కూడా తెలుస్తుంది. ఆ అక్షరాలు వస్తాయి, అందుకని మన ఫోన్లో తెలుగులో కూడా వస్తుంది. చాలామంది తెలుగులో పెట్టుకుంటారు, తెలుగులో పెట్టుకుని చూస్తుంది. ఇప్పుడు మా చుట్టాలు చాలామంది ఉన్నారు, పర్ఫెక్ట్గా యూట్యూబ్ వాడతారు, అన్నీ చేస్తారు, వాట్సాప్ అన్నీ చేస్తారు. కాకపోతే వాళ్ళకు తెలుగు కొద్దిగా వస్తుంది. కొద్దిగా 4-5 క్లాసులు చదివిన వాళ్ళు ఉన్నారు, పర్ఫెక్ట్గా వాడతారు అన్నీ. ఏదంటే అది చూస్తారు, ఏదంటే అది చేస్తారు, మంచిగా పాటలు పెట్టుకుంటారు, యూట్యూబ్ చూస్తారు, అన్నీ చేస్తారు. దాని కారణం ఏంటంటే మినిమం చదువు వస్తుంది. ఇక్కడ మనకి ఇది కంప్లీట్ చేసి ఇది పాస్ అయితే, మినిమం మార్కుతో పాస్ అయితే 3rd క్లాస్ లెవెల్ వస్తుంది. మంచి మార్కుతో పాస్ అయితే 7th క్లాసు లెవెల్ కూడా వస్తుంది. ఆ తర్వాత మనకు 10th క్లాస్కు డైరెక్ట్ వెళ్ళొచ్చు. 7th క్లాస్ సర్టిఫికేట్, 8th క్లాస్ సర్టిఫికేట్ వచ్చిందంటే 10th క్లాస్కు డైరెక్ట్ ఓపెన్ 10th కట్టవచ్చు. దానికి కూడా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని అడగండి, మేము చేస్తాం. మాకు ఇక్కడ కూడా సెంటర్ ఉంది, ఓపెన్ 10th సెంటర్ ఉంది, ఓపెన్ ఇంటర్ ఉంది. ఇవన్నీ చేసుకోవడానికి ఈ చదివే చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇక ఆదాయాన్ని పెంచుకునే దారులు అంటే ఆ విధంగా చేసుకుంటూ పోతే మనకు పొదుపు గురించి అవగాహన ఉంటుంది. డబ్బు విలువ బాగా తెలుస్తుంది, ఎందుకంటే పని చేస్తారు కనుక బాగా తెలిసి ఉంటుంది. కానీ ఎక్కడ పొదుపు చేయాలి, ఎట్లా చేసుకోవాలనేది బాగా చేస్తారు. కొన్ని ఏం చేస్తారంటే పిల్లలు, నాకు తెలిసిన ఒక కథ ఏంటంటే ఫోన్ 24,000 ఫోన్, 24,000 ఫోను 15,000కి వస్తుందని చెప్పి అప్పు చెప్పించి కొనిపించుకోండి అబ్బాయి. దాని ఏంటంటే మీకు అంతా ఐడియా ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, మెమొరీ ఉంటుంది. దాంట్లో తక్కువ మెమొరీది అంతే రేట్ ఉంది, ఏమి 8,000 తగ్గలే. కానీ ఇంట్లో చెప్పింది 8,000 తగ్గింది, ఆఫర్ పోతుంది అని చెప్పి కొనిపించుకోండి. ఇంట్లో మోసాలే కాదు, పక్క వాళ్ళ మోసాల నుంచి తప్పించుకోవచ్చు చదువుకుంటే. పరిసరాలు ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు మనకు చదువుకుంటే ఏమన్నా ఖరాబ్ అయింది, అరే ఇది ఇట్లా ఖరాబ్ చేస్తున్నారు అని ఉంటుంది. మొత్తం చదువులేని ఎట్లుంటుంది అంటే నాకెందుకు ఇది, ఎటన్నా పోని అంటారు కదా, దేశం ఎటన్నా పోని నేనైతే బాగుండాలి అని. ఆ విధంగా ఉంటుంది. చదువుకుంటే ఏమవుతుందంటే పక్కోడు ఎట్లా, ఎవరైనా ఇంకా యాక్సిడెంట్ అయిందా లేకపోతే దెబ్బ తాకిందా చూద్దాం, అలాంటి ఆలోచన పెరుగుతుంది. పక్కల గురించి ఆలోచించే నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఇంకా ప్రపంచంలో కొత్త ఏమొస్తున్నాయని తెలుసుకోవడానికి ఉంటుంది. కొత్త ఏమో కానీ తెలుసుకోవాలంటే చిన్న మినిమం దాని గురించి నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది. ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే మనకు కాళ్ళు చేతులు ఇరిగిపోతే ఏం చేస్తాం, మనకు కట్లు కడతారు, అదే అతకపోతే చేస్తాం, వంకర ఎట్లా అట్లుండే. ఇప్పుడు తర్వాత ఏంది, ఎక్స్రేలు వచ్చినాయి. ఎక్స్రేలు వచ్చినాక కరెక్ట్గా చూసి కట్టు కడతారు. రాను ఏం చేస్తుండే, రీసెంట్గా ఇక్కడ మా సార్ చేసిండు, ఇంత పొడుగు దప్పడంలాగా మొలలు ఉన్నాయి, ఆ మొలలతోటి 2 బొక్కలు ఒక దగ్గర పెట్టి సర్జరీ చేసిండు, రాడ్ లేకుండా. లేటెస్ట్ టెక్నాలజీ. దాని గురించి వైర్లు అంటారు వాటిని. వైర్ పేరు వైర్ కానీ రాడ్ లాగా, దప్పడంలాగా, సన్న దప్పడంలాగా ఉన్నాయి. మా బాబుకి రీసెంట్ చేయదు. ఇంకా రీసెంట్గా ఏమొచ్చింది, గమ్ వచ్చింది. 2 ఎముకల మధ్యలో చర్మం కండ కట్ చేసి అలా గమ్ పెట్టేసి అతికించడం ఎముకలు. ఇది మనం నమ్ముతాం, ఎందుకంటే మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది. ఏం గొంతుతోటి బొక్కలు అతుకుంటాయరా అని నమ్మరు. ఇలాంటి కొత్త టెక్నాలజీ ఉన్నది అని తెలుసుకోవడానికి, ఒకవేళ మనం వాడుకోవాలన్నా ఎవరికన్నా తెలియని చెప్పడానికన్నా మన మినిమం నాలెడ్జ్ ఉండాలంటే చదువు ఉండాలి. ఆ విధంగా ఇక జాతీయ విలువలు తెలుసుకుంటాం, దేశాభిమానం పెంచుకుంటామంటే ఎవరెటు పోతే ఆ నాలెడ్జ్ నుండి మన ఊరు, మన వాళ్ళు, మన దేశం, మన చుట్టుపక్కల వాళ్ళు
మన రాష్ట్రం అనే ఆలోచన పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పిండు. ఇక్కడ దేశ సమైక్యత సంస్కృతి పరిరక్షణలో పాల్గొంటాం, మంచి పౌరులుగా మారుతున్నప్పుడు బతుకమ్మ ఆడుతారు. బతుకమ్మల అన్ని హిందీ పాటలు, ఇప్పుడు అదే పంజాబీ పాటలు, అన్ని దుర్గామాత పాటలు ఉన్నాయి. అక్కడ మనం వాళ్ళు దుర్గామాతకు దాండియా చేస్తారు, మనం చేయం కదా, కానీ అక్కడ ఇక్కడ వచ్చినాయి కదా. మనవి కూడా పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. బతుకమ్మ లేని కాడ కూడా బతుకమ్మ ఆడుతారు. తెలంగాణ బతుకమ్మ అన్ని రాష్ట్రాలు చాలామంది ఆడుతారు. ఎందుకంటే సంస్కృతి అంతా మనం ఒకటే అనుకున్నాం కనుక, అంతా దేశం మొత్తం ఒకటే. ఈ జాతీయ సమైక్యత అనేది పెంపొందించుకోవడానికి కూడా చదువు అవసరం, మంచి పౌరులుగా మారుతారు అని చెప్పి మాకు ఇక్కడ డిఓ గారు వీళ్ళంటే ఒక్కటే ముచ్చట చెప్పేది ఏంటంటే, పిల్లవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో 10th పాస్ అయ్యేటట్టు చూడండి. ఎంత ముద్ద అయినా వాడిని ఎట్లా చేసి బతలాడతారా, ఏం చేస్తారా, బెదిరిస్తారా, ఏమైనా చేయరు, దండం పెడతారా, ఏమైనా చేయరు, కానీ 10th పాస్ కావాలని చెప్పి 10th పాస్ అయితే ఇంటర్ పోతాడు. ఇంకెట్నో ఆయన కష్టం, పాస్ అవుతా ఫెయిల్ అవుతుంది. ఆల్రెడీ 10th చేసినాం, ఇంటర్ పాస్ ఫెయిల్ ఇంటర్ అని చెప్పుకుంటాడు. అప్పుడు రౌడీ పని, లంగ పని, దొంగల పని చేయకుండా ఉంటాడు అనేది సార్ చెప్పిండు. అది మాకు కరెక్ట్ అనిపించింది. మినిమం చదువు ఉండాలి. చదువు లేకపోతే ఎట్ట పోయినా ఎవరు పట్టించుకోరు. ముందు తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ చదువు బంద్ చేస్తే మధ్యలో బంద్ చేసి ఇంటికాడ 10th క్లాస్ కూడా చదువు రాకపోతే తర్వాతకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులాగా మారుతుర్రు అనేది ఇప్పుడు నడుస్తుంది. అందుకే మినిమం చదువు ఉండాలి. వాళ్ళు చదవాలి అంటే మనకు ఇంట్లో ఉన్న ఊరికి అందరికీ చదువు వచ్చి ఉంటే వచ్చినట్టు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. వానికి కూడా ఆలోచన ఉంటుంది, చదువుకోవాలన్న ఆలోచన ఉంటుంది. పిల్లలు ఎక్కువ చెడిపోతున్న ఆలోచన ఉంటుంది, చదువు లేకనే చెడిపోతారు. మనకు కూడా చదువు ఉంటే వాళ్ళని అడగొచ్చు, చూడవచ్చు. వాళ్ళ లెవెల్లో మనం వాళ్ళని క్వశ్చన్ చేయకపోయినా కానీ ఏదైనా అడుగుతారు, ఇది ఉన్నది నెంబర్స్ అవి తెలిస్తే ప్రోగ్రెస్ కార్డు కానో లేకపోతే స్కూల్ ఎగ్గొట్టే కానో దొంగతనాలు చేయకుండా ఉంటారు, పిల్లలు తప్పులు చేయకుండా ఉంటారు. ఇంకా పోషకాహార విలువలు తెలుస్తాయని ఏది ఇప్పుడు కొత్త మనకి ఇక్కడనే డ్రాగన్ ఫ్రూట్స్ వండుతున్నాయి, తింటున్నాం బాగా. అంతమందుకు దీని డ్రాగన్ అంటే ఏదో చైనా వాళ్ళది ఏదో అన్నట్టు ఉంటుంది, ఫ్రూట్ అంటే ఫ్రూట్, ఏం ఫ్రూట్ తెలియదు. ఆ విధంగా అన్నీ తింటున్నాం, ఎందుకంటే అది హెల్త్కు మంచిది అని మనకు తెలుసు కనుక. ఎట్లా తెలుస్తుంది? యూట్యూబ్, ఫేస్బుక్, లేకపోతే పేపర్ చదువు, ఏ విధంగా మనకు చదువు ఉంటేనే అది తెలిసింది. ఆ విధంగా ఇక్కడ మనకు కొత్త విషయాలు ఎప్పటికప్పుడు కాలంతో పాటు మారగలుగుతున్నామంటే మారుతున్నాం. ఫోటోలు ఇంతమందికి ఏంటంటే ఫోన్లో ఫోటోలు తీస్తేనే ఎక్కువ, ఫోన్లో ఫోటోలు తీస్తున్నాం, దాన్ని ఎడికాడికి కట్ చేస్తున్నారు, వెనక ఉన్న వస్తువులు తీసేస్తున్నారు. కొత్త టెక్నాలజీ ఉంటే వాడుతూనే ఉన్నారు. ఆ టెక్నాలజీ వాడాలంటే కూడా మినిమం చదువు ఉండాలి. చైతన్యవంత సమాజం ఏర్పడుతున్నారు. అందరూ చదువుకొని ఉంటే అందరూ క్వశ్చన్ చేయగలుగుతారు. మీకు 2000, 10,000 ఓటుకిచ్చుడు కాదు, ఊరికి ఏం చేస్తామని అడుగుతారు. ఎలక్షన్లు కనుక ఈ మాట చెప్పడం. ఇక దేశ అభివృద్ధికి కూడా సమాజ అభివృద్ధికి కూడా వీళ్ళు పాల్పంచుకుంటారు కనుక అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకు మెయిన్ ఇవ్వడానికి ఏంటంటే స్త్రీ సమానత్వం అని. చదువు లేకపోతే కష్టమవుతుంది. ఎవరైనా ఇంట్లో మనకు ఇచ్చే గౌరవంలో చాలా తేడా వస్తుంది. అందుకే అందరూ చదువుకోవాలి, ఆడ మగ అందరూ కూడా సమానం అని చెప్పడానికి కోసమే ఎక్కువగా మిమ్మల్ని. ఎందుకంటే ఇంత గ్యాప్ ఉంది ఎడ్యుకేషన్లో. గ్యాప్ ఉందా, లేకపోతే సంతకాలు పెట్టాల్సి వస్తుంది, ఇది పెట్టాల్సి వస్తుంది. సంతకం ఒకటే నేర్చుకున్నాక మాకు ఇంక మిగతా చదవడం రాదు కనుక నిరక్షరాస్యుల అని చెప్పి 2011 లెక్కల ప్రకారం మనకి ఇచ్చింది. కరోనా వల్ల తర్వాత జనాభా లెక్కలు కాలేదు, దాంట్లో ఏమి లేదు. కాకపోతే పెద్దగా చేంజ్ ఏం లేదు అని చెప్పేసి చేశారు. చదువుకుంటే స్త్రీశక్తి జాతి అభివృద్ధి తోడ్పడుతుందంటే ఇంట్లో ఒకరు పని చేసిన దానికంటే ఇంకొకరు పని చేస్తే ఆ తేడా వేరే ఉంటుంది. మీరు అందరు పని చేస్తారు కనుక తెలుసు, అది చెప్పగలగాలి. ఆరోగ్యం పరిశుభ్రత తెలుస్తుంది. ఎందుకంటే మనకు వాష్రూమ్ పోయి వచ్చినా చేసినా ఎట్లా కడుక్కోవాలి, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఇంట్లోనే ఉంటున్నాయి. ఒకప్పుడు బయట ఉండే, బయటికి పోయి వచ్చేలోపు ఆనే బయట కడుక్కొని వచ్చి అది బాగానే ఉండే పద్ధతి. ఇప్పుడు మనకు అంతా ఇంట్లో ఉండడానికి ఎంత హైజీన్గా ఉండాలి, ఎట్లా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడానికి కూడా బాగుంటుంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళకున్న సమస్యల వల్ల, శారీరక మార్పుల వల్ల ఎక్కువగా ఉండాలి అని చెప్తుంది. హైజీన్గా ఉండాలి. పిల్లలకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది అని చెప్తున్నాను. ఇది ఈ పాట అండి.